యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తు యేసునందు జీవించేటువంటి ప్రజలు ఎలాంటి గుణాలు ధరించుకొని ఎలాంటి గుణాలను విడిచిపెట్టి జీవితాన్ని కొనసాగించాలో గ్రంథం మనకి తెలియజేస్తుంది. అంటే క్రైస్తవుడు విడిచిపెట్టవలసినవి ఏంటి, క్రైస్తవుడు ధరించుకోవాల్సినవి ఏమిటో మనం ఈ సమయంలో ఆలోచన చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్న లేఖన భాగాలని మనము ఈ సమయంలో ఆలోచన చేద్దాం. పౌలు తెలియజేస్తున్నటువంటి ఈ లేఖన భాగాల్లో కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి క్రైస్తవులు ఏం విడిచిపెట్టి జీవితాన్ని కొనసాగించాలో, అలాగే క్రైస్తవులు ఏం ధరించుకొని జీవితంలో ఎదగాలో, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలో చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందాం. కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధైన ధనాపేక్షను అనగా లోభత్వమును చంపివేయండి. వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. 5వ వచనము 6వ వచనంలో పౌలు తెలియజేస్తున్న సంగతి ఏంటంటే, దేవుని ఉగ్రత ఎలాంటి వారి మీదకి వస్తుంది, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్న వారి మీదకి వస్తుందో పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 1, జారత్వం చేసే వాళ్ళకి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుంది. 2, అపవిత్రంగా బతికే వాళ్ళకి, పవిత్రత లేకుండా అపవిత్రంగా బతికే వాళ్ళకి దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. కామాతురత కలిగినటువంటి ప్రజలకి దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. దురాశ కలిగి జీవించేటువంటి ప్రజల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. అలాగే ధనాపేక్ష, అది ఎలాంటిదంటే విగ్రహారంతో కూడినటువంటి ధనాపేక్ష కలిగినటువంటి వారిగా ఉన్నటువంటి ప్రజల మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. అంటే ఇక్కడ పౌలు 5 సంగతులు తెలియపరిచాడు. దేవుని ఉగ్రత ఎలాంటి జీవితాన్ని కలిగి జీవించే వారి మీదకి వస్తుందంటే జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ కలిగేటువంటి ప్రజలు, అలాగే విగ్రహారాధనతో కూడినటువంటి ధనాపేక్షకు ఉన్నటువంటి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అని. ఇలాంటి ప్రజలని పౌలు ఒక మాటతో వివరించాడు. వారు అవిధేయులు, అంటే దేవునికి లోబడినటువంటి ప్రజలు. దేవుని యొక్క సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని గురించి ఉండే జ్ఞానాన్ని వీరు అంగీకరించేవారు కారు. ఎందుకంటే వారి యొక్క అవయవాలు ఇలాంటి జీవితానికి అలవాటు పడ్డాయి. వారి యొక్క శరీరక్రియలన్నీ కూడా ఇలాంటి నీచమైనటువంటి స్వభావంతో వారి యొక్క జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి వాటిని క్రైస్తవుడు చంపివేయాలి అని చెప్పాడు పౌలు. అంటే ఎంత మాత్రం కూడా ఇలాంటి స్వభావ లక్షణాలు మనలో ఉండకూడదు. క్రైస్తవుడుగా జారత్వంతో కూడినటువంటి స్వభావం కానీ, అపవిత్రతో కూడినటువంటి జీవితం కానీ, కామాతులతో కూడినటువంటి జీవన విధానం కానీ, దురాశని, విగ్రహ సంబంధమైనటువంటి ధనాపేక్షని అనగా లోభత్వాన్ని చంపివేయాలి. ఇది పూర్తిగా మనం నిర్మూలన చేసుకొని మన యొక్క జీవితాన్ని కొనసాగించవలసిన వారు విన్నాం. అంటే ఇవి మనం ఉండకూడదు, చంపివేయడం అంటే అసలు ఉండకూడదని అర్థం అన్నమాట.
అవి మనలో ఉండకుండా జీవితాన్ని మనం కొనసాగించాలి. వీటి వలన దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. కాబట్టి దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలంటే, దేవుని కోపము మన మీదకి రాకుండా అంటే మనం చేయవలసినటువంటి మొదటి పని వీటిని చంపివేయటం వల్ల. ఒకవేళ కానీ క్రీస్తు యేసులో బాప్తిసం పొందిన తర్వాత కూడా ఇలాంటి స్వభావ లక్షణాలు మనలో ఇంకా ఉంటే, ఇంకా కొనసాగితే, ఇలాంటి అపవిత్రమైనటువంటి జీవిత విధానాన్ని మనలో కలిగి ఉన్న వారమైతే వారు దేవుని సంబంధులు కారు. వారు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కానే కారని మనం గుర్తించాలి. కాబట్టి వాళ్ళ క్రియలు, వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క ప్రవర్తనని మనం గమనించినప్పుడు వారు దేవుని సంబంధులా, వారు సాతాను సంబంధులని మనం చూడగలం. అందుకే పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు, వీటిని చంపివేయండి అని. 5 లక్షణాలు మనం చంపివేయాలి, మన జీవితంలో ఉంచుకుందాం. మన జీవితంలో ఉండకూడనివి, మన జీవితంలో ఏమాత్రం కూడా అవి కలిగి ఉండకూడదు అని అన్ని పౌలు చూస్తున్నాడు. తర్వాత 7వ వచనం కానించి మనం చదివినప్పుడు, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది. అంటే మనం దేవుడు కుమారులుగా కాకముందు, క్రీస్తు యేసులో బాప్తిసం పొందకముందు లోకంలో జీవించేటప్పుడు మనము ఇలాంటి గుణ లక్షణాలతో, ఇలాంటి స్వభావ లక్షణాలతో మనం జీవించాం. ఇవి మన జీవితాన్ని నాశనం చేశాయి, మన అపవిత్రంగా బతికేటట్టు చేశాయి. అందువల్ల ఇలాంటి క్రియా జీవితాన్ని మనము అభ్యాసం చేయకుండా ఉండాలని పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. వీటిని అనుసరించి మనం జీవించాం కనుక పాపం మనల్ని ఏలింది, సాతాను యొక్క రాజ్యంలో మనము జీవించాం. ఎప్పుడైతే క్రీస్తు యేసునందు దేవుని కుమారులుగా మనం జీవించడానికి ఇష్టపడ్డామో అప్పుడు వీటిని చంపివేయాలని పౌలు మనకి తెలియపరుస్తున్నాడు. అయితే 8వ వచనంలో ఇప్పుడైతే, అంటే క్రీస్తు యేసులో జన్మించిన మనము వాటిని చంపివేసి, వాటిని నిర్మూలన చేసి మన జీవితంలో మనం జీవితాన్ని కొనసాగించాలి. అయితే బాప్తిసం పొందిన తర్వాత మనం ఇంకా విసర్జించాల్సినవి, మనలో తీసుకువేసుకోవాల్సినవి ఏంటంటే కోపము. 1 కోపము, 2 ఆగ్రహము, 3 దుష్టత్వము, 4 దూషణ, 5 నోట బూతులు. ఇవి 5 విషయాలు పౌలు వెల్లడిపరిచాడు. వీటిని విసర్జించండి అని. అంటే ఇవి ఎప్పుడైనా మన జీవితంలో ఉండొచ్చు. కోపం రావచ్చు, దూషించవచ్చు, కొన్నిసార్లు కోపం యొక్క విపరీతమైన పరిస్థితి వచ్చినప్పుడు తిట్టచ్చు. ఇలాంటి పరిస్థితులు మనలో వచ్చే సమయానికి ఇవి రాకుండా ఎప్పటికప్పుడు మనము మన జీవితంలో నియంత్రించుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. అందువల్ల 5 లక్షణాలని మనము విసర్జించాలి. వీటిని మన మధ్యలో ఉండకూడదు. అవి ఏంటంటే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నోట బూతులు. ఇవి మనలో ఉండకూడదు. ఇవి క్రైస్తవునికి తగనివి. క్రైస్తవుని జీవితానికి ఇవి ఉంటే వారి ఆత్మీయ జీవితంలో ఎదగలేరు. ఈ గుణాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో వారి యొక్క ఆత్మీయ జీవితము సవ్యంగాను, సౌఖ్యంగాను, దేవుని కోరిన విధంగా మనము జీవించడానికి ఇవి ఆటంకాలు. అందుకే క్రైస్తవ జీవితం అనేది చాలా నిగ్రహశక్తితో కూడినటువంటి జీవిత విధానం. చాలా కంట్రోల్గా ఉండాలి, విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడి కుమారులు ఎదగడానికి ప్రతిరోజు జీవితాన్ని అభ్యాసం చేయాలి. ఆత్మ సంబంధంగా బలపడటానికి కృషి చేస్తూ ముందుకెళ్ళాలి. పౌలు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడంటే వీటిని విసర్జించండి అని. ఏలయంగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు ప్రయత్నించి అని. అంటే ప్రాచీన స్వభావాన్ని,
దాని క్రియలతో కూడా మీరు నిర్మూలించండి, మీ జీవితంలో లేకుండా చేసుకోండి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితము సరైన రీతిగా ఎదగాలంటే, ఒక చక్కని ఫలవృక్షంగా మనం ఎదగాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే ఆ క్రియలతో కూడినటువంటి ఆ చెడు స్వభావాన్ని మనము విడిచిపెట్టాలి, దాన్ని పరిత్యజించాలి అని చెప్పేసి పౌలు తెలియపరిచి ఏమంటారంటే, జ్ఞానం కలుగు నిమిత్తము అంటే క్రీస్తు యేసునందు విశ్వాసముతో పాటు జ్ఞానం అవసరం. జ్ఞానము మన విశ్వాసాన్ని నానాటికి వృద్ధి చేస్తుంది. దేవుని జ్ఞానంలో ఒక వ్యక్తి ఎదగాలంటే, జ్ఞానంలో పెంపొందబడాలంటే ఆ వ్యక్తి ఎప్పటికప్పుడు తన యొక్క జీవితంలో ప్రాచీన స్వభావ లక్షణాలను నిర్మూలిస్తూ దాన్ని తీసివేసుకుంటూ ఆ చెడు స్వభావం లేకుండా విశ్వాసాన్ని కొనసాగించినప్పుడు జ్ఞానం అనేది కలుగుతుంది. ఇది ఆత్మ సంబంధమైన ఎదుగుదలకి మంచి పునాది. జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున. కాబట్టి దేవుడు జ్ఞానాన్ని సృష్టించాడు. ఆ జ్ఞానాన్ని సృష్టించిన దేవుని పోలిక చొప్పున నవీన స్వభావం ధరించుకున్న వారంగా మన జీవితాన్ని కొనసాగించాలి. క్రీస్తు యేసునందు నూతన స్వభావము, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టిన మనము నూతన స్వభావం అనగా దేవుని కుమారులుగా జీవించేటువంటి క్రమంలో దేవుని యొక్క పోలికలో మనం ఎదగవలసి వారమై ఉన్నాం. అందువల్ల క్రైస్తవుడు క్రీస్తు యేసునందు జ్ఞానంలో ఎదగటానికి, జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి, దేవుని పోలికగా మనం మార్చపడటానికి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మనం పరిత్యజించాలి. ప్రాచీన స్వభావంతో మనం బ్రతకూడదు. కోపము, ఆవేశము, ఆగ్రహము, దుష్టత్వము, నోట బూతులు, దూషణ ఇవన్నీ విసర్జించాలి. అలాగే చంపివేసిన ఏంటి అంటే చాలా స్పష్టంగా చెప్పాడు. చంపివేసిన ఏంటి అంటే జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష. ఇవి చంపివేయటం వల్ల, దాని క్రియలతో కూడా నిర్మూలించటం వల్ల క్రైస్తవుని యొక్క జీవితంలో జ్ఞానము, దేవుని పోలికగా సృష్టించిన స్వభావం ధరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కానీ ఇలాంటి గుణ లక్షణాలు మనలో ఉంటే, అవి మనం మన జీవితంలో కలిగి జీవిస్తే మనం దేవుని జ్ఞానంలో ఎదగలేము, విశ్వాసం పెంపొందబడదు, నవీన స్వభావం ధరించుకునేటువంటి అవకాశము ఎంత మాత్రమూ ఉండదు. అందువల్ల క్రైస్తవుడు ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకోవడానికి, క్రైస్తవుడు దేవుని జ్ఞానంలో ఎదగాలంటే, ఆత్మ సంబంధంగా బలపడాలంటే ఏం ధరించుకోవాలి అంటే 12వ వచనంలో పౌలు చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోండి. ఇక్కడ 5 విషయాలు పౌలు వెడల్పరిచాడు. క్రైస్తవుడు చంపవలసినవి ఏంటో, విసర్జించవలసినవి ఏంటో, క్రైస్తవుడు ధరించుకోవాల్సినవి ఏంటో పౌలు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. ఏం ధరించుకోవాలి? మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, మీరు దేవుని పరిశుద్ధులు, మీరు దేవునికి ప్రియులైన వారుగా ఉన్నారు. దానికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సు 1, 2 దయాలత్వము, 3 వినయము, 4 సాత్వికము, 5 దీర్ఘశాంతము, 6 క్షమించటము, 7 ప్రేమించటము. 7 గుణలక్షణాలని ధరించుకోమని పౌలు ఇక్కడ తెలియపరిచాడు. ఇవి మనలో కలిగి ఉన్నట్టయితే, ఈ గుణాలు మనం ధరించుకున్న వారంగా ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితము బలపడద్ది, మన జ్ఞానంలో ఎదుగుతాము, దేవుని పోలికల స్వభావాన్ని వృద్ధి చేసుకుంటాము,
నవీన స్వభావంలో ఎదుగుతున్న వారంగా ఉంటాము. ఇవి లేకపోతే మన ఆత్మీయ జీవితము ఎదగదు. మనము విశ్వాస స్థాయిని మెరుగుపరుచుకోలేము. మనము ఆత్మీయంగా ఎదగకపోవటం వల్ల జరిగే నష్టం ఏంటంటే, మనం క్రీస్తు యొక్క స్వభావాన్ని సాధించటంలో బలహీనులుగా ఉంటాం. మనం ఎంత ఉన్నతంగా ఎదగాలన్నా కానీ ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే, మన బలహీనతలు, కోపము, ఆవేశము, ఆగ్రహము, ఇలాంటి లక్షణాలను మనం విడిచిపెట్టకుండా, విసర్జించకుండా వాటిని మనలో ఉంచుకోవటం వల్ల, వాటిని మనం కలిగి ఉండటం వల్ల జరిగేటువంటి ప్రమాదం ఏంటంటే, దేవుని యొక్క కుమారులుగా ఎదగలేకపోవటము. క్రైస్తవుడు దేవుని కుమారుడిగా ఎదగటానికి చంపివేసినవి, విసర్జించవలసినవి, ధరించుకోవలసినవి ఏంటో పౌలు ఇక్కడ తెలియపరిచాడు. వీటిని బట్టి, ఈ క్రమాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు, ఏమి ఆలోచన చేయొచ్చు అంటే, క్రైస్తవుడు జీవితంలో చంపివేసినవి ఉన్నవి, క్రైస్తవుని జీవితంలో విసర్జించాల్సినవి ఉన్నవి, క్రైస్తవుడు ధరించుకోవాల్సినవి ఉన్నవి అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. ఇవి మన జీవితంలో ఎప్పుడైతే ఈ అవగాహనతో మనం బతుకుతామో, ఈ అవగాహనతో జీవిస్తామో, ఆత్మీయ జీవితము క్రమంగాను బలంగా ఉంటుంది. కుటుంబాన్ని సవ్యంగా పరిపాలన చేసేటువంటి పరిస్థితులు వస్తాయి.